వాడు పెద్ద మొగోడు, ధైర్యశాలి, వాడిని ఇక్కడికి వచ్చి వెయ్యమన్నా. వస్తాడు, బ్రహ్మ రాక్షసుడా వస్తాడు. దహనం చేస్తాడు. ఎవర్రా ఏసేసి? నా కాబోయే కోడలి ప్రవర్తనే నాకు అర్థం కావట్లేదు. పెళ్లి వాయిదా వేయమంటుంది. నా కొడుకు ఏమైనా చెబుదామంటే నా కొడుకును కూడా దాని వైపుకే తిప్పుకుని చచ్చింది. మా యాదవ్కి ఏం చెప్పినా ఎక్కించుకుని సావట్లేదు. ఆ పిల్ల గురించి ఏం మాట్లాడినా ఆడు ఇని సావట్లేదు. అలా అని నువ్వేం చేయకుండా ఆగిపోతే ఆఖరికి ఆ పిల్ల నీ కొడుకుని ఎర్రిపప్పం చేస్తుంది. 8 ఏళ్ల కింద వెళ్ళిపోయినట్టే మళ్ళీ ఎగిరిపోతుంది. అప్పుడేం చేస్తావు? పైగా ఆ సుబ్బారాయుడు 8 ఏళ్ల క్రితం జరిగింది వేరు. నా కూతురు నిప్పు తుప్పు అని ప్రచారం చేసుకున్నాడు. కాని బయట వినపడే మాటలు మాత్రం వేరేలా ఉన్నాయి. ఏంటి రోజమ్మా అవి? అర్థమైందా? అది సీను చెప్పింది అర్థమైంది రోజమ్మా. నేను వెళ్తా. అయ్యో రే రంగా, అక్క జాగ్రత్తగా తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపు. అలాగే అక్క. బాబు లే బాబు, చిన్నగా చిన్నగా పద. భలే నూరు పోసావక్క వాడికి. ఈ నూరిపోతకి వాడి కొడుకు పెళ్లి పెటాకులైనట్టే, సుబ్బారాయుడి కూతురు బ్రతుకు బజార్న పడినట్టే. దిగు విరాజ్, మెల్లగా. టైరు టైరు ఒకసారి వెళ్ళారా? ఏంటండి? అటు చూడు. చూడు హెయిర్ ఎంత ఎలా అయిపోయిందో. ఇటివ్వండి రవిరాజ్. మిథునా ఆంటీ, అమ్మా మిథునా. ఆంటీ ఎలా ఉన్నావురా? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అమ్మమ్మా విరాజ్ బాగున్నారా అంకుల్? బాగున్నానమ్మా. ఆరాధ్యాన్ని చూడ్డానికి వచ్చాం. ఆరాధ్య మీకోసమే 1000 కళతో ఎదురు చూస్తుందిరా. పదండి రామ్మా. ఆరాధ్య
అమ్మా ఆరాధ్య, ఎవరొచ్చారో చూడమ్మా. హాయ్ విరాజ్. హాయ్ విరాజ్. ఆంటీ. అవును ఆరాధ్య, సిరప్ వేసుకున్నావా? ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా ఆంటీ? మీరు విరాజ్ వచ్చారుగా, ఇంకా సిరప్తో అవసరమే లేదు. రా విరాజ్, ఆడుకుందాం. జాగ్రత్త. ఇంచుమించు ఆరాధ్య పరిస్థితేనమ్మా గౌతమ్ది కూడా. అవునమ్మా, నువ్విక్కడున్నప్పుడు ఎంత బలవంతు పెట్టినా బయట పడలేదు కాని ఊరు నుంచి వచ్చాక గౌతమ్ తనలో తను లేడనుకో. నీ ఊహలతోనే నిన్నే తలుచుకుంటూ నిన్నే వెతుక్కుంటూ తిరుగుతున్నాడమ్మా. అలాగే ఉంటాడా ఆంటీ? కానీ అడిగేసరికి ఆమెడు దూరం వెళ్తాడు, నిలదీస్తే మాట మార్చేస్తాడు. కానీ ఇప్పుడు అలా ఉండకపోవచ్చమ్మా. నువ్వు వచ్చావుగా, నిన్నిప్పుడు చూస్తే ఉబ్బి తబ్బి బావకపోతే నన్ను అడుగు. అవునమ్మా, గౌతమ్ పైనే ఉన్నాడు, వెళ్ళమ్మా. వెళ్ళమ్మా. సరే ఆంటీ. గౌతమ్, సంపుల్లోన మ్యాండోలిను ఉందే, నీ నడుము మడతల్లోన నాదస్వరముందే, సరసంగా మీటుదుంటే ఎంత హాయిగుందే. థ్యాంక్స్. ఎందుకు? పడేదాన్ని, కానీ పడకుండా పట్టుకున్నారుగా. ఎప్పటికీ ఇలాగే నేను పడకుండా బాధపడకుండా మీరే బాధ్యత తీసుకుంటారనుకుంటున్నాను. ఏమంటారు?